హలో అండి, ఎన్నో ఔషధ గుణాలున్న ఈ శంకు పువ్వుని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పువ్వులు పూసినప్పుడు అవి రాలిపోకుండా కాయల రూపంలో జరగకుండా ఉండాలంటే మనకు దొరికినప్పుడే కొన్ని పువ్వులని మనం ఇట్లా డ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది ఇవాళ కోసిన పువ్వులు, ఇది నిన్న కోసిన పువ్వులు. అవి డ్రై చేసినా కూడా మనకి కషాయం అనేది వస్తుందన్నమాట. ఇదే శంకు పువ్వుల చెట్టు, ఇది ఇవాళ కోస్తున్న పువ్వులవి. దీన్ని అపరాజిత అంటారు, ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఫ్లీ అంటారు. ఇది ఒక మంచి ఆయుర్వేదం మొక్క, అంతేకాదు చూడ్డానికి కూడా అందమైన పువ్వుల్ని ఇస్తుంటుంది. ఇందులో 3 రకాలు ఉన్నాయండి. తెల్ల కలర్, వైట్ కలర్ ఉంది, అదేవిధంగా లైట్ పింక్ ఉంది, వైలెట్ ఉంది. ఈ వైలెట్ కలర్ పువ్వులు మాత్రం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దీని యొక్క కషాయం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క ప్రతి ఒక్క పార్ట్ కూడా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతుంది. దీని ఉపయోగాలు ఏంటంటే, ఇది స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ షేప్ చూసారా, స్త్రీల యొక్క మర్మము ఎలా ఉంటుందో అలా షేప్లో ఉంటుంది. దాని యొక్క కషాయం స్త్రీలకు అమితంగా ఉపయోగపడుతుంది, పురుషులకు కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. దీన్ని సేవించడం వల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది. అదేవిధంగా నైట్ కూడా మంచిగా నిద్ర వస్తుంది అన్నమాట ఈ పువ్వుల్ని కషాయం కానీ తీసుకుంటే. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరిగేట్టు చూస్తుంది అన్నమాట ఈ యొక్క శంకు పుష్పం. అంతేకాకుండా నరాల బలహీనతలున్న, జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకున్నా వాటికి కూడా దీని యొక్క కషాయం అనేది చాలా ఉపయోగపడుతుందండి. బ్రెయిన్ బాగా డెవలప్ అవ్వాలన్నా, జ్ఞాపక శక్తి కావాలన్నా, అదేవిధంగా ఇంకా ఎన్నో యాక్టివిటీస్కి ఇది ఉపయోగపడుతుంది దీని యొక్క కషాయం. అంతేకాదండి, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. అంతేకాదండి, మన యొక్క కంటి సమస్యలను కూడా తగ్గించే పవరు ఈ శంకు పువ్వులకు ఉందన్నమాట. దీన్ని ఆకులు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. డ్రై చేసి పౌడర్ చేసి దీన్ని తేనెతో సేవించినట్లయితే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఇందులో ప్రొయాంథోసైనాడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది కాబట్టి మన ప్రతి అవయవంలో మనకి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో పుష్కలంగా ఉందండి. ప్రెగ్నెంట్ ఉమెన్స్, పాలిచ్చే తల్లులు మాత్రం దీన్ని వాడకండి. ఇట్లా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల థైరాయిడ్ కానీ, మన బాడీ పెయిన్స్, థైరాయిడ్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ అవన్నీ రెగ్యులరైజ్ చేయబడతాయి అన్నమాట. అంతేకాదు బీపీ, షుగర్ కూడా కొంచెం కంట్రోల్లో ఉండేటట్లు చేస్తుంది. ఏదైనా అల్సర్స్ ఉన్నా కూడా అది కూడా కంట్రోల్లో పెడుతుంది. సో అన్ని రకాలుగా ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే శుభం అండి. ఈ మొక్కని బయట పెంచుకున్నారనుకోండి, ఎవ్వరు కూడా ఒక్క పువ్వు కూడా మనకి అందుబాటులోకి రానివ్వరు. అన్నీ వాళ్ళే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పర్వాలేదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సిన మొక్కే. దీన్ని ఎక్కువగా ఉన్నప్పుడు మనం తెచ్చుకొని డ్రై చేసుకొని, అంటే ఎండబెట్టుకొని మనం అప్పుడు కూడా వాడుకోవచ్చు అండి. ఈ కషాయం ఎలా చేయాలో ఒక వీడియోలో ఉంది, చూడండి. 1 గ్లాసు నీళ్లు బాగా మరగబెట్టి ఈ ఫ్లవర్స్ వేసి దాన్ని కషాయంగా తీసుకోవడమేనండి. లేదు, బాగా మరగబెట్టిన నీళ్ళల్లో ఈ పువ్వులు వేసి కాసేపు ఉంచి తాగవచ్చండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విత్తనాలు బయట కూడా దొరుకుతాయండి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.